అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి? దేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో సినిమాను రిలీజ్ చేయడమేనా అంటే అస్సలు కానే కాదు. దానికి తగ్గినట్లు అన్ని రాష్ట్రాల్లో సినిమాను ప్రమోట్ చేయాలి కూడా. అప్పుడే సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో ప్రేక్షకులు అర్థం చేసుకొని థియేటర్స్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప 2 విషయంలో బన్నీ ప్రమోషన్స్లో పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నాడు. ప్రమోషన్స్ అందరూ చేస్తారు, కానీ ఇలాంటి ప్రమోషన్స్ కేవలం పుష్పరాజ్కు సాధ్యమని నిరూపిస్తున్నాడు. ముంబై, మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలకు వెళ్ళి ఏవో 4 ప్రెస్ మీట్లు పెట్టి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాదని, ఎంత ఖర్చు పెట్టామో దానికి తగిన ఫలితం ఏ విధంగా రాబట్టాలో సాక్ష్యాలతో సహా పుష్ప 2 టీం నిరూపిస్తోంది. ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ను బీహార్ లాంటి ప్లేస్లో అరేంజ్ చేశారు, అప్పుడే పుష్ప వేసిన మొదటి అడుగు బ్రహ్మాండంగా పేలింది. అసలు సౌత్ సినిమాలను అంతగా పట్టించుకునే ప్లేస్లో దాదాపు 2 లక్షలకు పైగా జనం రావడం మొత్తం ఇండియా దృష్టిని ఆకట్టుకుంది. దాని తర్వాత చెన్నై, కొచ్చి ఈవెంట్లు మరో బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. తెలుగువారికి బన్నీ మీద ఎనలేని అభిమానం, సినిమాలంటే పిచ్చి ప్రేమ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతమంది జనం వచ్చినా కూడా అది మామూలు విషయంలానే అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు తెలుగు సినిమా మీద అంత హైప్ లేని ప్లేస్లో అంతమంది జనం రావడం అక్కడ మీడియాకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. ఈ లెక్కన అక్కడ ఓపెనింగ్స్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క ఈవెంట్కి ఈ రేంజ్లో జనం వస్తున్నారంటే ఇక మూవీ రిలీజ్ రోజు ఎంతమంది వస్తారో అందరూ ఊహించవచ్చు. ఇక తెలుగు స్టేట్స్లో ఈవెంట్స్ గురించి మాత్రం టాక్ నడుస్తోంది, కానీ క్లారిటీ రాలేదు. ఇతర స్టేట్స్లోనే ఇలా ఉంటే ఇక్కడ ఈవెంట్స్ మోత మోగిపోవాల్సింది. ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ బయటకు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సుకుమార్ మూవీ అవుట్పుట్ను కూడా ఇచ్చేశారు. ఈలోపే బన్నీ ప్రమోషన్స్ బాధ్యతను తన పైన వేసుకొని సినిమా లెవెల్ను పెంచుతున్నాడు. అటు మూవీ లెంత్ విషయంలో కూడా చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సినిమాకు రావాల్సిన హైప్ కంటే కూడా ఒకంత ఎక్కువ హైపే వచ్చేసింది. ఇక రిజల్ట్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడడమే లేట్. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.